నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్‌లో ఆల్గో ట్రేడింగ్, ఆల్గోరిథం మనము మ్యాథ్స్ హై స్కూల్ సెక్షన్ అప్పుడు ఆల్గో ఆల్గోరిథం అని ఉంటది. కాస్ థీటా, సాన్ థీటా, టాన్ థీటా ఈ థీటాలుంటాయి. అవన్నీ ఆల్గోరిథం మీద అప్పుడుండేది. ఇప్పుడు అదే ఆల్గోరిథం మీద మనకు సాఫ్ట్‌వేర్‌లొచ్చినాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లు 3 ఉంటాయి. సెమీ ఆల్గో, ఆల్గో, ఏఐ. సెమీ ఆల్గో సిస్టమ్ చూపిస్తూ ఉంటది. మనం ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. ఆల్గో సిస్టమే బై చేస్తది. సిస్టమే సెల్ చేస్తది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఆల్గో ఎప్పుడో వచ్చింది. ఏఐ ఇప్పుడొచ్చింది. అయినా గానీ ఆల్గో ఇప్పటివరకు ఇన్వెస్టర్‌లకి లేదు. కానీ ఇదే ఆల్గో మెయిన్ అంటే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్సు, హెచ్ఎన్ఐలు హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సు, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్గో సిస్టమ్ ఉంది. ఆల్గో ప్రోగ్రామ్ రాయించుకోవటం, ఆల్గో ప్రోగ్రామర్స్ ఉన్నారు. ఆల్గో ప్రోగ్రామ్ అంటే ఆ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఆల్గోకి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాము ఎలా అంటే ఇంట్రాడేకా, ఇన్వెస్ట్‌మెంట్‌కా, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అవన్నీ ఆల్గోరిథంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్‌లకు కూడా రావడం జరిగింది. ఆల్గోలో లాస్ అనేది ఉండదు. లాస్ కంటే ప్రాఫిటే ఎక్కువ శాతం వస్తది. 1, 2 లాస్ వచ్చినా అది మినిమైజ్ ఉంటది. అంటే తక్కువ లాస్ వస్తుంది. లాభం ఎక్కువొస్తది. కాబట్టి ఆల్గోనే ఫాలో అయితారు. ఇప్పుడు మనకు గూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఆల్గో ఏంటిదో చూద్దాము. అయితే ఈ ఆల్గోరిథం ఏదైతే ఆల్గో ఉందో సెబీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. హ్మ్. 4వ తారీఖు అనౌన్స్ చేశారు. ఏది సెబీ ఓకే. ఆల్గో ఇన్వెస్టర్లు స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ అంటాం మనం. వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది అనేది అయిందన్నమాట. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తది? ఎలా వస్తది చూద్దాం. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఆల్గో. అయితే ఆల్రెడీ ఇప్పటికున్నాయి. ఆల్గో సాఫ్ట్‌వేర్‌లున్నాయి, ఆల్గో స్క్రీనర్లు, ఆల్గో స్కానర్లు, ఆల్గో ప్రోగ్రామ్ రాసేవాళ్ళు, ఆల్గో వెబ్‌సైట్‌లున్నాయి. ఆల్గోలో ఆల్రెడీ ఇప్పుడు బయట చాలామంది ఆల్గో ప్రోగ్రామ్ రాయించుకునే వాళ్ళున్నారు. ఆల్గో ప్రోగ్రామ్ రాయించుకోకుండా ఆల్గోతో పనిచేసేటటువంటి సాఫ్ట్‌వేర్‌లున్నాయి. ఆల్గో తోటి మన అకౌంట్‌కి లింక్ తీసుకొని అదే ఆల్గోలో బై సెల్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్రెడీ ఉంది. కానీ సెబీ పర్మిషన్ తోటి మెయిన్ బ్రోకర్‌లే ఆగస్టు 1 నుంచి ఇవ్వటానికి అవకాశం ఉంది అని సెబీ ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దీన్ని వాడుకోండి, వీలుగా ఉపయోగించుకోండి అని చెప్పటం. అయితే దీనితోటి ఏమైతుంది అంటే ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ అనుకోండి, బ్రోకర్స్ అనుకోండి, ఆల్గో ప్రొవైడర్స్ అనుకోండి, ఎవరైతే ఈ మార్కెట్ ఎవరైతే అంటే ఇన్‌స్టిట్యూషన్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మార్కెట్ మౌలిక వసతులు కల్పించే సంస్థల హక్కులు ఏవైతే బాధ్యతలకు సంబంధించి సెబీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఇదంతా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఆల్గో జరుగుతుందో ఫాస్ట్‌గా ఆర్డర్స్ వెళ్తాయి. అంటే మనం ఆల్గో గనుక అప్పజెప్తే మన సిస్టమ్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ, ఆండ్రాయిడ్ ఫోన్ గానీ అకౌంట్‌లో ఆ సిస్టమే అది పనిచేస్తూ ఉంటుంది. మనం చూడాల్సిన పని లేదు గానీ, అబ్జర్వ్ చేయాల్సిన పని గానీ, ఆన్ చేయటం గానీ, ఆఫ్ చేయటం గానీ చేయక్కర్లేదు. మనం ఒకసారి దానికి అప్పజెప్తే నువ్వు ఏ పనిలో ఉన్నా సిస్టమ్ ఓపెన్ ఉండని, క్లోజ్ ఉండని, లాగిన్ అవ్వని, లాగౌట్ అయ్యి ఉండని, కానీ దాని పని అది చేస్తూ ఉంటది. అది ఆల్గో అనమాట. అంటే ఏంది? మరి దానికో ప్రోగ్రామ్ అప్పజెప్పినప్పుడు ఆ పారామీటర్స్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అది బై చేయటం, సెల్ చేయటం జరుగుతూ ఉంటుంది. దీనితోటి ఏమైతుందంటే ఆర్డర్స్ ఫాస్ట్‌గా అయితాయి. ద్రవ్య లభ్యత పెరుగుతుంది. తర్వాత ఈ ఆల్గో వల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనం చూస్తూ ఉంటాం. మనకి పడుతుందని అనుకుంటాం. అయితే పెరుగుతున్నా గానీ, లాస్ వస్తున్నా గానీ, పడుతుందని అనుకుంటావు కాబట్టి షార్ట్ చేసిన వాళ్ళకి పని చెప్తున్నా. పెరుగుతున్నప్పుడు ఆయనకి జీర్ణించుకోలేడు. మళ్ళీ పడతదిలే అనుకుంటాడు. సపోజ్ ఒకవేళ పెరుగుతుందని కొంటాడు. అయితే పడుతూ ఉంటది. ఈయనకి అమ్మబుద్ధి కాదు. లాస్ బుక్ చేయబుద్ధి కాదు. మళ్ళీ పెరగకపోద్దా అని చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దీనికి ప్రమేయం ఉండదు. ఆల్గోలో ఇటువంటి మానవ ఆలోచనలతోటి పనుండదు. సిస్టమ్‌కి అప్పజెప్పినాం, ప్రోగ్రామ్ రాసినాం, అది పెరుగుతుంటే కొంటూ ఉంటది, పడుతూ ఉంటే అమ్ముతూ ఉంటది. దాని పారామీటర్స్ మ్యాచ్ అయినప్పుడు అది ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తది. అయితే ఇది ఆల్గోలో ఏందంటే ఫాస్ట్‌గా ఉంటుంది. మనతో పనుండదు. మన పని మనం చేసుకోవటమే. 3:30 అయిపోయినాక మార్కెట్ చూసుకొని ఇవాళ ఎంత టర్నోవర్ చేసింది, ఎంత లాభం వచ్చిందో చూసుకోవటం. ఇకపోతే నైటు 11:50 తర్వాత ఇంట్రాడే కమోడిటీస్ అనమాట. మామూలుగా అయితేనో 3:30కి మన ఇండియన్ మార్కెట్స్. అదే కమోడిటీస్ మార్కెట్ అయితే నైట్ 11:55 దాకా ఉంటుంది కాబట్టి 11:50 తర్వాత మనం చూసుకొని ఈరోజు ఎంత టర్నోవర్ చేసింది, ఎంత లాభం వచ్చింది, ఏంటిదనేది మనం చూసుకోవచ్చు ఆల్గో. ఇక తర్వాత దీంతో పాటు దీంట్లో ఇప్పుడు ప్రెజెంటు సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రం పర్మిషన్ ఉంది. ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారంగా మన చిన్న ఇన్వెస్టర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దీంతోటి ఏమైతుంది
ఈ రిజిస్టర్డ్ అంటే ఎవరికి ఇవ్వాలి ఈ రిటైల్ ఇన్వెస్టర్స్? అయితే ఎవరైతే రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉంటారో అంటే ఎన్ఎస్సి మెంబర్, బిఎస్సి మెంబర్, ఎంసీఎక్స్ మెంబర్, ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఈ ఆల్గో ట్రేడింగ్ ఫెసిలిటీ కలిగిస్తారు. అయితే మనం ఏం చేయాలిగా ఈ ఆల్గోకి సంబంధించినటువంటి అనుమతులు వాళ్ళకి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఈ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. అయితే ఇందులో పారదర్శకత ఉంటుంది, అంటే ట్రాన్స్పరెన్సీ. ఈ పారదర్శకత కోసం ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న మదుపర్లో ఆల్గో ట్రేడింగ్ కార్యకలాపాలని పర్యవేక్షించనున్నాయి. అయితే ఇందుకోసం ఏం చేస్తాయి ఎక్స్చేంజ్లు, ఈ ఆల్గో ఆర్డర్లకు వినూత్న గుర్తింపులు కూడా కేటాయించడం, నిషేధిత కార్యకలాపాలు ఏపీఐ పర్యవేక్షించడం, ఆల్గో ట్రేడింగ్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో మదుపర్ల సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత మాత్రం మెంబర్దే, బ్రోకర్దే. ఇక 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ లాభాల్లో 97% ఒకటి హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వాళ్ళందరికీ 96% లాభాలు మాత్రం ఆల్గో ద్వారానే వచ్చినాయి అనేది సెబీ యొక్క అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటిది అంటే, ఇప్పుడు మీరు ఏదైతే డిమాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ ఉందో మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో మెంబరు, అంటే ఎన్ఎస్సి మెంబర్, బిఎస్సి మెంబర్, ఎంసెక్స్ మెంబరు, ఆయన ఆల్గో ఇస్తుండా లేదా? మీరు ఒక పని చేయాలి, ఈ ఆల్గోలు ఎంతవరకు ఎక్యురసీ ఉన్నాయో కూడా చూడాలి. అంటే ఎప్పుడైతే నేను అనటం ఏంటిదంటే, నేను చెప్పేది ఏంటిది అంటే, ఒక్కొక్కళ్ళ బ్రోకరు ఎవరైతే మెంబర్ ఉన్నాడో ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఆల్గో ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆల్గో ప్రొవైడ్ చేస్తే ఎక్యురసీ అంటాం, అంటే సక్సెస్ రేటు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ని బట్టి ఇది సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే సపోజ్ ప్రోగ్రాంలో కనుక కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఎక్యురసీ తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలి అంటే ఏంది, ఏ బ్రోకరు మనకి ఎలాంటిది ఇచ్చిండు అంటే దాని మీద మనకు కొంత అవగాహన ఉండాలి. అంటే షేర్ మార్కెట్ మీద అవగాహన ఉంటే మనము గనక ఏదైతే ఆల్గో ట్రేడింగ్కి దానికి అప్పచెప్పినామో, ఏ మెంబర్ దగ్గర అయితే మనకు ఆల్గో ప్రొవైడ్ చేసిర్రో వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటిదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆల్గో ఇస్తాము అంటారు. ఈ ఆల్గో ఇస్తాము అన్నప్పుడు, ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మాన్యువల్గా సెమీ ఆల్గోకి ఆల్గోకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, అది ఎక్కడ బై చేస్తుంది, ఎక్కడ సెల్ చేస్తుంది, సెమీ ఆల్గో ఎక్కడ బై చేయమని చెప్తుంది, ఎక్కడ సెల్ చేయమని చెప్తుంది, మనకు కొంత అవగాహన ఉంటే ఏ బ్రోకరు ఎలా ఇస్తున్నాడు, ఏ ఆల్గో ఇస్తున్నాడు, అది ఎక్యురసీ ఎంత, సక్సెస్ రేట్ ఎంత, అవన్నీ చూసినాకే మీరు తీసుకోవాలి, ఆ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది ఆల్గో ట్రేడింగ్లో ఎక్కువ శాతం ఏం జరుగుద్ది అంటే, మా అనుభవం ప్రకారంగా రేపు ఆగస్ట్ 1 నుంచి మళ్ళీ మనం ప్రాక్టికల్ చూడాలి. ఇప్పుడు మేము అంతకుముందు ఆల్గో ఏదైతే ఉందో అవి ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్రోగ్రామ్ రాయించడం జరిగింది, ప్రోగ్రామ్ రాపిస్తే ఆ సక్సెస్ రేట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ జరగటం జరిగింది. ఎలా జరుగుతాయి ఫెయిల్యూర్స్, ఎలా సక్సెస్ రేట్ ఉండదు, ఎక్కడ ఎక్యురసీ ఉండదు, ఎక్కడ సక్సెస్ ఎందుకు ఉండదు అంటే, గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు అయినాయి అనుకోండి, బాగా గ్యాప్ అప్ అయింది అంటే 1000 పాయింట్లు 1500 పాయింట్లు గ్యాప్ అప్ తోటో గ్యాప్ డౌన్ తోటో అయింది. సపోజ్ ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ఒక్కసారి 1000-1500 పాయింట్లు పెరుగుద్ది, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ పడిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ పెంచుతారు. ఈ ఈ ఆల్గో ఏం చేస్తుంది తెలుసా అంటే, అప్పుడు ఎక్యురసీ అంటే బాగా హైలోకి పోయినాక బాగా పెరగగానే గ్యాప్ అప్ దాని పారామీటర్స్ అన్నీ ఓకే అయిపోతాయి, అక్కడ బై చేస్తుంది. కానీ అక్కడి నుంచి మళ్ళీ పట్టం మొదలు పెడుతుంది మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్ పట్టం మొదలు పెడుతుందో అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ దాని పారామీటర్స్ మ్యాచ్ కానీ సెల్ చేయడం మొదలు పెడతాయి. అంటే హైలో బై చేయడం జరుగుతుంది, సెల్లో పెరిగినప్పుడు కొంటుంది, తగ్గినప్పుడు అమ్ముతుంది. అలా జరిగినప్పుడు అదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఒక్కోసారి ఏమైతే గ్యాప్ డౌన్ అయిపోద్ది, ఒక్కసారి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తుంది, ఏదైనా జరిగినప్పుడు 700-1000 పాయింట్లు గ్యాప్ డౌన్ వస్తుంది. గ్యాప్ డౌన్ కాగానే సెల్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పెరిగినప్పుడు అంటే హైలో పెరిగినాక ఈ మ్యాచ్ అంతా అయిపోయినాక, అంటే 2 మ్యాచ్ అయినాక అక్కడ మళ్ళీ పైలోకి పోయినాక మళ్ళీ బై చేస్తుంది. అంటే ఇక్కడ తక్కువలోను సెల్ చేస్తుంది, అది కవరింగ్ చేస్తుంది, ఇక్కడ హైలో కవరింగ్ చేస్తుంది. అక్కడ ఎప్పుడు ఈ ఆల్గో మాకు సక్సెస్ అయింది అంటే, ఫ్లాట్గా ఉన్నప్పుడు, లేదు మామూలుగా ఉన్నప్పుడు, ఏదో 20-30 పాయింట్లు పెరిగినాక అంటే మార్కెట్ ఓపెన్ అయినాక మళ్ళీ తర్వాత అటో ఇటో అయినప్పుడు అది పనిచేస్తుంది. అయితే ఇది ఒక పద్ధతి. ఇక రెండోది కమోడిటీస్ బాగా వర్కౌట్ అవుతుంది, కరెన్సీ బాగా వర్కౌట్ అవుతుంది ఆల్గోలో. అయితే ఇప్పుడు ఆగస్టు 1 నుంచి మనకి దీనికి గుడిస్తారు మన రిటైల్ ఇన్వెస్టర్స్కి, అది గమనించాలి. అది మనం ఎంతవరకు ఎక్యురసీ, ఎంతవరకు సక్సెస్ రేటు ప్రాక్టికల్గా అనుభవించాల్సిందే. అది పనిచేసినప్పుడు ఎందుకోసం అంటే తొందరగా బై చేస్తుందా, తొందర అంటే టర్న్ ఎక్కువ చేస్తుంది అనమాట. జనరల్గా మనం ఏం చేయాలి, టర్న్ తక్కువ చేయాలి, ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలి. టర్న్ ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో బ్రోకరేజ్ కిందకి పోద్ది, ట్యాక్సుల కిందకి పోద్ది, బై సెల్ అప్పుడు రేట్ డిఫరెన్స్లు ఉంటాయి. మనం కొనేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, అమ్మేటప్పుడు ఒక రేట్ ఉంటుంది. కాబట్టి
ఇవన్నీ కూడా మనము రాబోయే రోజుల్లో ఇంకో వీడియోలో ఇంకొకటి మళ్ళీ అది అమల్లోకి వచ్చినాక మనకి ఏవైతే సాఫ్ట్వేర్లు స్క్రీనర్స్ వస్తాయో ఇప్పటికి ఉన్నాయి మన దగ్గర. సెమీ ఆల్గో ఉంది మన దగ్గర, ఆల్గో ఉంది, ఏఐ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏఐ. దాంతో కూడా ఉన్నాయి మన దగ్గర టూల్స్ ఉంటాయి. కాకపోతే మనకు కొంత ఐడియా ఉండి అవగాహన ఉంటే మనం దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే అది ఏది తీసుకోవాలి, సెమీ ఆల్గో ఫాలో అవ్వాలనా అంటే మనం చూసుకొచ్చి చేయటం, ఆల్గో దానికి అప్పచెప్పి చేయటమా, రెండోది ఏఐ తోటి అప్పచెప్పటమా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో చేయటం అనేది మనం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో మీరు నాకు పెడితే మనం దాన్ని బట్టి ఎలా ఏంటిది అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.